రావణ యుద్ధం ఒకరోజు 21 రోజులు జరిగింది అని అంటారు. రామరావణ యుద్ధం ఆ 21 రోజుల్లో ఒక రోజుని రావణాసురుడు దొరికాడు. చివరిలో రాముడికి చంపేవలసిన వాడు కూడా వదిలిపెట్టాడు. ఆ రోజు చాలా కోపంతో రామచంద్రమూర్తి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం ద్వంద్వ యుద్ధం. రాముడు రావణుడు మాత్రమే పోరాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ బాణ పరంపర రాముడు వేసేది రావణాసురుడు వేసేది ఎలా ఉందంటే మిగిలిన వాళ్ళు అక్కడ పొరపాటుని 1 మైల్ దూరంలో ఉన్నా చచ్చిపోతారు అన్నట్టుగా ఉంది. ఆ సవ్వడికే చచ్చిపోతారు అన్నట్టుగా ఉంది. చందన స్థిత బిడౌజ క్షత్రు జడ్జగృక్షమా గర్మరుద్గరుచ్ఛాత్కృతములు క్రవ్యాదరాగాత్ర కనద అసృగాఘన హవ్యభుద్భువకృత క్షౌత్కృతములు అని ఆముక్త మాల్యదలో వర్ణిస్తాడు. ఇలా ఘోరంగా రాముడు బాణాలు ఎలా ఉంటాయని అంత భయంకరంగా సాగుతోంది. ఆ యుద్ధాన్ని చూసి జాంబవంతుడు, హనుమంతుడు, విభీషణుడు, లక్ష్మణుడు అందరూ దూరంగా జరిగిపోయారట. అంతటి పరాక్రమం రామచంద్రమూర్తి. అప్పుడు సుగ్రీవుడు